హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో రూప్ చంద్తో మనం కర్రీ అనేది చేయబోతున్నాము. సో ఈ రూప్ చంద్ చేపలు ఏంటంటే మనము కేజీ కొన్నా 2 kgs కొన్నా అంతకు మించి ఎక్కువ కొన్నా కానీ మనకి ఫ్యాట్ అనేది వస్తుందండి. సో దీనికి మనము ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ చేయకూడదు. అంటే ఎక్కువ అనేది కాదు, మనం అస్సలు యూజ్ చేయకూడదు ఆయిల్ అనేది. సో దీనిలో ఫ్యాట్ అనేది వస్తుంది కాబట్టి మనకి హెల్త్ కి కూడా చాలా మంచిది అనమాట. సో ఇందులో మనం కొద్దిగా పసుపు, ఇది ఆల్రెడీ నేను ఫస్టే కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, కొంచెం పెరుగు అనేది వేసేసి శుభ్రంగా 2 to 3 times అనేది నేను వాష్ చేసుకున్నాను అనమాట. నిమ్మకాయ కూడా వేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాం అని చెప్పి పసుపు, ఉప్పు, కారం. సో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము, తగినంత కారం, అండ్ తగినంత ఉప్పు, అండ్ ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొంచెం కొబ్బరి, అల్లం, చిన్నుల్లిపాయలు. సో మొత్తం మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజు ఉల్లిపాయలు అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ 5 నుంచి 6 పచ్చిమిర్చి అనేది సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఉల్లికాడల్లో ఇవి పైన వస్తాయి కదా, అవి వేస్ట్ అని పారేయకుండా ఇలా కూడా యూజ్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట. పారేయకూడదు. ఇవన్నీ కలిపి సో ఇవన్నీ మనం మొత్తం కలిసేటట్టుగా ఒకసారి మొత్తం కలిపేసుకున్నాము. సో చూసారు కదా, మనము ముక్కలకి పట్టేంత వాటికి మనం మొత్తం కలిపేసుకున్నాము. ఇది నేను అనేది 2 kgs ఫిష్ అనేది తీసుకున్నాను. సో దానికి ఫ్యాట్ అనేది ఎక్కువ వచ్చింది అనమాట. సో నేను ఆయిల్ అనేది యూజ్ చేయట్లేదు. అసలు యూజ్ చేయకపోతేనే మనకి ఈ చాట్కి చాలా మంచిదండి, ఎందుకంటే ఫ్యాట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం 5 to 10 minutes అనేది కొంచెం నానాలన్నమాట. ఈ లోపల మనం చింతపండు అనేది స్మాష్ చేసుకున్నాము. సో చింతపండు అనేది నేను 2 kgs కి 100 grams చింతపండు అనేది నేను తీసుకున్నాను. అందులో నేను హాట్ వాటర్ వేసి నానపెట్టుకున్నాను ఒక 10 minutes ముందు. సో మనకి హాట్ వాటర్ అనేది అది కొంచెం తొందరగా మెత్తబట్టడానికి అనేది సరిపోతుంది అనమాట. సో నాకు 5 to 10 minutes అనేది చేపలు అనేది కొంచెం అయిపోయిందనమాట, నాని అనమాట. సో నేను చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. మనకి ముక్కలు మునిగేంత వాటికి చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, నేను చింతపండు గుజ్జు అనేది కూడా నేను యాడ్ చేసుకున్నాను. మనకి ముక్కలు మునిగేంత వాటికి యాడ్ చేసుకుంటే చాలు. సో మనకి చింతపండు అనేది ముక్కకి పడితే మనకి చాలా బాగుంటుంది. సో మనకి ఇంకా చాలా అండి, మనం మొత్తం కలిపేసుకున్నాం కదా, చింతపండు అవన్నీ మొత్తం కలిసిపోయినాయి. సో మనకి చింతపండు అనేది ఎక్కువే పడుతుందండి. సో దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించేసుకుందాము. సో మనం ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకున్నాము, మూత కూడా పెట్టేసుకొని 10 to 15 minutes మనకి మగ్గాలన్నమాట. సో ఈ లోపల మనం గరం మసాలా అనేది రెడీ చేసుకున్నాం. సో ఈ లోపల మనం గరం మసాలా రెడీ చేసుకున్నామని చెప్పాను కదా. సో ఇందులో మనం కొద్దిగా ధనియాలు, చెక్క, 4 లవంగాలు, 2 యాలక్కాయలు, 1 పావు టీ స్పూన్ మెంతులు అనేది తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం దీన్ని డ్రై రోస్ట్ అనేది చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఇవన్నీ మనము డ్రై రోస్ట్ అనేది చేసేసుకోవాలి. సో చూసారు కదా, మనకి ఇవన్నీ డ్రై రోస్ట్ అనేది అయిపోయింది. ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ అనేది పట్టుకుందాం. సో వావ్, చూసారు కదండి మనకి చేపల కూర అనేది ఉడుకుతుందన్నమాట. సో ఇంకా మనం మూత పెట్టేసుకొని మరొక 5 నిమిషాలు అనేది మగ్గనిద్దాం. ఈ లోపల మనం గరం మసాలా అనేది మిక్సీ పట్టేసుకొని వద్దాం. సో మనం ధనియాలు అవన్నీ మెదిగిన తర్వాత కొంచెం 4 రెబ్బల చిన్నులపాయలు అనేది యాడ్ చేసుకుందాము. సో చూసారు కదా, మనం చిన్నులపాయ రెబ్బలు అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మనం ఒకసారి మిక్సీ పట్టేసుకొని వచ్చేద్దాం.
చూసారు కదండి 5 మినిట్స్ అనేది మగ్గింది. నేను మీకు ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఆయిల్ అనేది యాడ్ చేసుకోకూడదని. సో మనకి చేపల నుంచి మనకి ఆయిల్ అనేది ఫామ్ అయిందనమాట. సో ఇందులో మనము ఇంతాక మనం మిక్సీ పట్టుకున్న గరం మసాలా అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పరకలు అనేది యాడ్ చేసుకుంటున్నాను. మనకి చేపలుగా మెయిన్గా లాస్ట్లో రుచిగా తెలిసేది ఏంటంటే మనం ఉల్లి పరకలేనండి. ఉల్లి పరకలు కనుక వేసుకుంటే ఆ చేపల పులుసుకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా కొద్దిగా కొత్తిమీర, సో మనకి చేపల పులుసు అనేది మనము గెంట అనేది పెట్టకూడదండి, ఎందుకంటే ముక్క చిదురుతుంది. సో మనం క్లాత్స్ తీసుకొని మనం కలపాలన్నమాట. ఎప్పుడు కూడా గెంట అనేది పెట్టకండి. సో మొత్తం కలిసేటట్టుగా అలా కలిపేసుకొని మనం ఇంకొక 5 నిమిషాలు మనం మూత అనేది పెట్టేసుకొని సిమ్లో మగ్గనిద్దాం. ఈ స్టేజ్లో అనేది ఒకసారి మనము ఉప్పు కారం అనేది టేస్ట్ అనేది చెక్ చేయాలి. మాకైతే చాలా బాగుందండి, ఉప్పు కానీ కారం కానీ స్పైసీనెస్ కానీ చాలా బాగుంది. సో మీకు కనుక ఒకవేళ తక్కువ అయింది అనుకుంటే మీరు కొంచెం యాడ్ చేసుకోండి. మాకైతే కరెక్ట్గా సెట్ అయిపోయింది. నేను ఇంకా మూత పెట్టేసుకొని 5 నుండి 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకుంటున్నాను. సో మనకి 5 to 10 మినిట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. వావ్, చూసారు కదా మనకి ఆయిల్ లేకపోయినా మనకి చేపల్లో నుంచి ఆయిల్ అనేది ఫామ్ అయింది. సో అందుకనేనండి నేను మీకు ఆయిల్ అనేది యూజ్ చేయకండి, ఈ చేపల్లో నుంచి అనేది వస్తుంది. ఈ రూప్ చంద్కి మనకు ఆయిల్ అనేది దాంట్లోనే ఫామ్ అవుతుంది ఫ్యాట్ ఉండటం వల్ల. మీరు కనుక తీసుకున్నది ఫ్యాట్ కనుక లేకపోతే మీరు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇందులో లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఏంటంటే మనకి 2 రెబ్బలు కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాము. ఈ కరివేపాకు అనేది మనకి నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. సో కరివేపాకు యాడ్ చేసాం కాబట్టి జస్ట్ ఒక 1 మినిట్ అనేది మగ్గనిస్తే సరిపోతుంది. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. మనకి ఈ కరివేపాకు యాడ్ చేయటం వల్ల మనకి మంచి అరోమా వస్తుందండి. సో మనకి ఇంకా కర్రీ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. నేను స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ చేపలో ఏంటంటే రూప్చంద్ చేపలో ఒక సింగిల్ ముళ్ళు అనేది ఉంటుంది. మనకి చిన్న ముళ్ళులు కానీ అలాంటివి ఉండవండి. సో మనకి ఈజీగా పిల్లలు కూడా మనం తినచ్చండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇది తింటే చాలా లైక్ చేస్తారు. సో మన కర్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా మనము కర్రీ అనేది రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటిల్ దెన్ మరొక వీడియోలో కలుసుకుందాం. మార్నింగ్ ఇంకా బాగుంటుందండి. సో ఈ చేపల కర్రీ అనేది మనకి ఇప్పుడు కర్రీ చేసుకొని పెట్టుకొని రేపు మార్నింగ్ ఒక పూట కనుక మనకి ఉంటే చాలా బాగుంటుందండి. అది ముక్కకి ఒక ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుంది. ఆ పులుపుదనం కానీ ఆ గరం మసాలాలు కానీ ఫ్లేవర్నెస్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిందే. ట్రై చేసి కమెంట్ చేయండి. అంటిల్ దెన్ మరొక వీడియోలో కలుసుకుందాం.